నా పేరు శంకర్ కిషోర్ అండి, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున వైద్య రంగం ఎంతో బరితెగించిపోయేదానికి ఈరోజు అన్యాయమైన వీళ్ళ భార్య దానికి కారణం. అరుణ శ్రీలక్ష్మి అనే పేషెంట్ 40 సంవత్సరాలు ఆమె కావల్లో జ్వరం వచ్చి తలదిరిగి పడిపోతే ఫోకస్ డయాగ్నోస్ సెంటర్లో ఆమెకి ఎంఆర్ఐ స్కాన్ తీశారు. అక్కడ ఎంఆర్ఐ స్కాన్ తీసి అక్కడ పరిస్థితి చూసి కొంత సమయం గడిచిన తర్వాత నెల్లూరుకి పంపించడం జరిగింది. నెల్లూరులో డిఎస్ఆర్ న్యూరోకోమ్లో చేర్పించి అక్కడ మళ్ళీ క్లారిటీ స్కాన్లో ఎంఆర్ఐ చేయించడం జరిగింది. అక్కడ ఫోకస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు పూర్తిగా ఆమె జబ్బుకి పూర్తిగా వ్యతిరేకంగా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఆమె ఈ రోజున మాట్లాడలేని అచేతన స్థితిలో ఈ విధంగా హాస్పిటల్లో పడింది. అలాగే ఇప్పటి వరకు దాదాపు 90,000 పైన ఖర్చు అయింది ఈ కుటుంబాన్ని. దళిత కుటుంబం, చాలా పేదవాళ్ళ ఇల్లు. అలాగే ఇంకా ఆమె తిరిగి లేచి నడవాలన్నా మాట్లాడాలన్నా కూడా 2-3 నెలలు పట్టే పరిస్థితి. ఒక మనిషి దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి. 2 మనుషులు వాళ్ళు రోజు కూలికి వెళ్తే కానీ జరిగిన పరిస్థితులు ఇవి. ఈ విషయమై డిఎంహెచ్ఓ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. దాదాపు 1.5 గంట సేపు వెయిట్ చేయడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కంప్లైంట్ హోల్డర్ నేను, విట్నెస్ ఆమె భర్త శ్రీనివాసులు నన్ను పిలవకుండా శ్రీనివాస్ గారు ఆయన లోపల పిలవమన్నారు. ఆయన నేను చదువుకోలేదయా, మా సార్ వస్తే కానీ నేను రానని ఆయన అన్నారు. దానికి కూడా అతను ఇక్కడ చాలా నాటకమైన పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టి లోపలికి ఎంతో సమయం వెయిట్ చేయించి పిలిచారు. అయినప్పటికీ కూడా లోపలికి పిలిచి అవమానపరిచారు మమ్మల్ని. దానికి కూడా ఈయన అందరూ కూడా సాక్ష్యం ఉన్నారు. ఈరోజు డిఎంహెచ్ఓ స్థాయి అధికారి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తుల్ని పిలిచి లోపలికి అఘోరపరచడం అంటే వీళ్ళు ఎంత బాధ్యతారహితంగా ఉన్నారో ఈరోజు సభ్య సమాజం కూడా సిగ్గుపడాలి ఇటువంటి అధికారులను చూసి. కాబట్టి ఈ పేషెంట్కి న్యాయం జరగాలి. తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి ఫోకస్ డయాగ్నోస్ సెంటర్ని మీరు చర్యలు తీసుకోవాలి. అనుచితంగా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతోటే, బాధపడిన వాళ్ళతోటే అనుచితంగా మాట్లాడిన దానికి డిఎంహెచ్ఓ గారు కూడా సంజయ్ చెప్పాలని కోరుకుంటూ ఫర్దర్గా దీని మీద ప్రెస్కి మరియు కలెక్టర్ గారికి, తర్వాత అమరావతిలోని స్టేట్ డిపార్ట్మెంట్కి అన్నిటికి కూడా మేము కలవడం జరుగుతుంది. తద్వారా పేషెంట్కి న్యాయం జరగకుండా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఒక 2 నిమిషాలు పేషెంట్ భర్త శ్రీనివాసులు గారు మాట్లాడతారు. నమస్తే. మా భార్య హాస్పిటల్ తీసుకున్నాను. అక్కడ ఏమంటే తప్పుడు రిపోర్ట్ వచ్చిందని నెల్లూరు నాకు తెలిసింది. అందువల్ల నేను డబ్బులన్నీ ఇప్పుడు కూడా ఇదివరకు నేను ఇంటికి పోలేదు. నా దగ్గర డబ్బులు లేవు. అదే నా పరిస్థితి. కాడికి వచ్చి నేను నమస్తే పెడితే నా ప్రభుత్వాన్ని కించపరిచి మాట్లాడిండు, ఒరేనండు. అందువల్ల ఆయనకి ఇబ్బంది కలిగింది. మేమిద్దరం పోవడం వల్ల ఆయన రావడం వల్ల ఆయన చేయడం. నా చదువు రాకపోతే ఆయన తీసుకోకపోయినాను. ఆయన తీసుకుపోవడం నాకు తప్పు ఆమె తట్టుకు చేసినాడు. ఆయన అట్లా మాట్లాడిండు. అట్లా ఊరేనండి ఒక ఆఫీసర్ని ఊరంటే ఆయన ఆఫీసరే కదా, నాయకుడిని ఇట్లా అన్ని నా సంగతిలో నాకు తెలియక నేను గమ్ముగా నింటున్నాను సార్. నా భార్యకి బాగలేదు. డిఎస్ఆర్ హాస్పిటల్లో ఉంది సార్. ఆమె ఇట్ట గతం పిచ్చి వస్తుంది. నా దగ్గర డబ్బులు లేక నేను అల్లాడిపోతున్నాను సార్. నమస్తే సార్.